మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదట ఏం చేయాలి? మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా ఆయన నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడినట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? ఆ పరలోక రాజ్యం గురించి వెతుకుతున్నామా? ఈ లోక సంబంధంగా వెండిని, బంగారాన్ని, రత్నాలను వీటినే వెతుకుతున్నాము, కానీ దేవుణ్ణి వెతకటం లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఒక రాకుమారుడు ఆ యొక్క 2వ అంతస్తుల బిల్డింగ్లో పక్కన ఆ యొక్క బంధించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బంధించబడి ఉన్నప్పుడు ఆ యొక్క రాకుమారుడు అంటున్నాడు, అయ్యా, నా వైపు చూడండి, నేను మీకు ఏదైనా ఇష్టానికి సిద్ధంగా ఉన్నానని పిలుస్తున్నాడు, కానీ ఎవరు కూడా ఆయన వైపు చూడలేదు. ఈ లోక సంబంధంగా ఎవరు పనులు వాడు చూసుకుంటున్నారు తప్ప దేవుని వైపు చూసేవారు లేరు. కనుక ఆ త్రోవ పక్కన అనేక మంది వెళ్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు. చూశాడు. మొట్టమొదటిగా తన యొక్క చేతికున్న కడియాన్ని వేశాడు. ఆ కడియం వస్తున్న మొదటి వ్యక్తి చూశాడు, చక్కగా ఏరుకొని జేబులో వేసుకున్నాడు. ఇంకా ఏమైనా దొరుకుద్దో అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు. తిరిగినప్పటికీ ఏమీ కనపడలేదు, కానీ మరలా ఇంకా కింద భూమి వైపే చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక రెండవదిగా తన యొక్క చేతికున్న ఉంగరాన్ని వేశాడు. అయినప్పటికీ కూడా ఇవాళ లేచిన రోజు చాలా మంచిది, నాకు ఉంగరం దొరికింది, కడియం దొరికింది అని ఇంకా భూమి తట్టే ఎదుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం. మూడవదిగా తనకున్న నడుముకున్న మొలతాడుని, వెండి మొలతాడుని వేశాడు. అప్పుడు ఆ మొలతాడు కూడా చూసి తన యొక్క జేబులో వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోక సంబంధంగా దేవుడు మనకి ఎన్నో దీవెనలు ఇస్తున్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, కానీ మన చూపు మాత్రం భూమి వైపునే ఉన్నది. కనుక అటు వారుగా ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఎన్నిసార్లుగా నేను ఇన్ని యొక్క చేతికున్న కడియం వేశాను, చేతికున్న ఉంగరం వేసాను, నడుముకున్న వెండి మొలతాడు వేశాను, చేతికున్న బాస్కెట్ వేశాను, ఇన్ని రకాలుగా వేసినప్పటికీ కూడా అతని కింద వైపే చూస్తున్నాడు. అప్పుడు ప్రభు ఆ యొక్క పైన వ్యక్తి ఆ కిటికీ పక్కన ఒక ఇటుక రాయి ఉంటే ఆ రాయి పెట్టి నెత్తిన కొట్టాడు. అప్పుడు పైకి చూశాడు. యామని సత్యంరా దేవుడా అంటప్పుడు పైకి చూశాడు. చూశారా, దెబ్బ పడగానే పైకి చూశాడు. ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం తప్ప దేవుడి వైపు ఆకాశం తట్టు కరుణించున్నాము, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవా అన్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో దేవుడి వైపు చూసినట్టుగా మనకి అనేకమైన సహాయాలు మనకి దొరుకుతాయి, కానీ ఈ భూలోక సంబంధంగా భూమి వైపు చూస్తే మనకి ఆశీర్వాదాలు దొరకవు. కనుక ఈ లోకంలో మనం వెతికినది ఏంటంటే బంగారాన్ని, వెండిని, రత్నాలని, రాసులని మనము వెతికేవారు, డబ్బులు వెతికేవారుగా ఉన్నాం. రెండవదిగా నీతిని వెతుకుంటున్నాడు. నీతి, ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిని వెతకండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఆయన నీతిగా ఉన్నందుకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. చివరికి తన ప్రాణాలని ఆ శిలువ మీద యావత్తారుగా దారపోసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో నీతిగా ఉన్న వారికి అనేక శ్రమలు, అనేక కష్టాలు వస్తాయి, కానీ దేవుడు వాటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఉదాహరణకి యోబు చూసుకున్నట్టయితే నీతిగా ఉన్నాడు, ఆ దేశంలోనే నీతిమంతుడిగా ఉన్నాడు. భార్య పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోయాయి, గొర్రె మేక మందలు, అన్ని పంటలు అన్నీ కూడా పోయినాయి, కానీ ఆయన యేసు వైపు పైన ఉన్న యెహోవా వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఎంతైతే బాగొట్టుకున్నాడో అంతగా 2 అంతలు ఆశీర్వాదం వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తుతాయా, పంట కోతాయా, పొట్టలో కూర్చుకుంటాయా? పరలోకమున తండ్రి వాటిని పోషించున్నాడు. పరలోకపు తండ్రి అయిన దేవాతి దేవుడిని పోషించున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు చూసినట్లయితే, అందుకు యేసు ప్రభు వర్తమానం
అనేకమైన పనులు విచారం కలిగి తొందరపడుతున్నాడు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది కనుక అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడుతున్నట్టుగా చూస్తున్నాం. చూసారా, యేసు యొక్క పాదముల కింద చేరింది. మార్త అయితే విస్తారమైన పని పెట్టుకున్నది. నా ప్రభువుకి మంచి ఆహారం పెట్టాలి, మంచి వంటకాలు పెట్టాలి, మంచి చికెన్ బిర్యానీ పెట్టాలి, మంచి మటన్ పెట్టాలని చెప్పి ఈ వంటకాల వైపు చూసింది. కానీ ఆ యొక్క మరియ అయితే యేసు యొక్క పాదాల చెంత చేరి ఆయన వాక్యాన్ని విని తన హృదయంలో భద్రపరుచుకున్నది. మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు, కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చూసినట్లయితే, ఆయన బోధించినప్పుడు దోణుల లోతులకు నడిపించుము, చేపలు పట్టుటకు వలవేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయో ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకదు, ఆయనను నీ మాట చొప్పున వలవేతమని చెప్పాను. ఆయన మాట చొప్పున రాత్రంతా కూడా సీమోను పేతురు ఆ యొక్క జాలారుడు కనుక వారు ఆ చేపలు రాత్రంతా ప్రయాసపడ్డారు. దేవుని చిత్తానికి మనం చిత్తంలో ఉన్నట్లయితే, ఆయన చిత్తం చొప్పున మనం నడుచుకున్నట్లయితే ఆయన వల వేయగా విస్తారమైన చేపలు పడ్డట్టుగా మనము చూస్తున్నాం. చూసారా, దేవుని యొక్క మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో అనేక కార్యాలు మనకి జరుగుతాయి. వాళ్ళు రాత్రంతా వారు సొంత ప్రయత్నం చేశారు, కానీ దేవుడిని వారు ప్రార్థన చేయలేదు, దేవుడిని కనపడతలేదు, దేవుడిని మహిమపడతలేదు, దేవుడిని కొనియాడలేదు. కనుక దేవుడు ప్రభు అన్నాడు, నా మాట చొప్పున బలమేమనగా విస్తారమైన చేపలు పడినట్టుగా మనము కూర్చున్నాం. కనుక క్రిస్టోఫర్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఈ కొద్ది